GST reform is one. లేబర్ రిఫార్మ్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్లో తీసుకొచ్చారు. ఇంకా కొన్ని నాలా కూడా తీసేసాం. ఇలాంటి రిఫార్మ్స్ అన్ని తీసుకొని నెక్స్ట్ లెవెల్కి పోగలిగితే అప్పుడు రియల్ సెన్స్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరుగుతుంది. అందుకే నేను ఇంకోటి యాడ్ చేసి టెక్నాలజీ అన్నీ వచ్చాయి కాబట్టి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ జరిగితే దట్ విల్ లీడ్ టు ఈజ్ ఆఫ్ లివింగ్. Speed of doing business, speed of delivering governance, it will lead to ease of living. ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇవన్నీ వస్తే నేను ఈరోజు కూడా చూశాను చాలామందిని. ఏదైతే మేము తీసుకున్న టెక్నాలజీ అడాప్షన్, ఆల్ సర్వీసెస్ వాట్సాప్ గవర్నెన్స్లో 800 సర్వీసులు ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది టేక్ ఆఫ్ అవుతుంది. ఈ 2026లో టెక్నాలజీ టేకాఫ్ అవుతుంది. అదే సమయంలో ఈజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ వస్తుంది. ఇంకొక పక్క నేను చెప్పింది ఈజ్ ఆఫ్ లివింగ్ వస్తుంది. ఇవన్నీ జరిగితే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండే అవకాశం వస్తుంది. కరప్షన్ డ్రాస్టిక్గా తగ్గుతుంది. ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అ గుడ్ సైన్. నేను ఏవైతే అటెంప్ట్ చేశానో దీనికి కొంత వెసులుబాటు ఇచ్చే విధంగా కేంద్ర బడ్జెట్ కూడా ఉంది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మనకు ఉండే సమస్యలు ఉన్నాయి, మనకుండే వారసత్వ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఏదైతే 1924 జరిగినటువంటి డిస్ట్రక్షన్ మామూలు డిస్ట్రక్షన్ కాదు. మనం ఎంత పరిగెత్తినా లేకుంటే ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఇంకా కొంత సమయం దీనికి మనకు వెంటాడుతుంది. దాన్ని ఓవర్కమ్ కావాలి. మనం కూడా వేరే రాష్ట్రాలతో దీటుగా ముందుకు పోయే పరిస్థితి రావాలి. దానికి వర్కౌట్ చేసుకుంటాం. నేను అందుకనే గ్లోబల్ ఏఐ హబ్స్ ఏదైతే నేను మాట్లాడానో అది రిఫ్లెక్ట్ చేసే విధంగా డేటా సెంటర్ని మీరు చూశారు. డేటా సెంటర్ 2047 వరకు సపోర్ట్ చేస్తున్నారు. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ ఆటోమేటిక్ ఏఐ వస్తుంది. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఈ నెలలోనే 19వ తారీఖున ఢిల్లీలో గ్లోబల్ ఏఐ కాన్ఫరెన్స్ పెడుతున్నారు. అదే మరి నాకు 14వ తారీఖు 15వ తారీఖు బిల్ గేట్స్ కూడా అమరావతికి వస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ మనకు కొన్ని ప్రాజెక్ట్స్ హెల్ప్ చేస్తున్నాడు. గూగుల్ విశాఖపట్నంలో ఏఐ వచ్చారు. ఎన్విడియా వస్తున్నారు. IBM అయితే ఏదైతే మన దగ్గర క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొచ్చి పెట్టారు. ప్రపంచంలో ఉండే ఆల్ బిగ్ కంపెనీస్ వీఆర్ వర్కింగ్ విత్ దెమ్. ఏఐ, క్వాంటమ్ అండ్ ఆల్సో డేటా సెంటర్స్, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్, ఎవ్రీథింగ్ ఆంధ్రప్రదేశ్ చిరునవాగా ఉంటుంది. సార్, మరోపక్క రేణిగుంటని ప్రత్యేక రైల్వే జోన్ గా ఏర్పాటు చేస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇప్పటికే రేణిగుంటలో రైల్వే జోన్ కాదు కానీ అక్కడ కావాల్సినటువంటి ఒక హబ్ కింద దాన్ని డెవలప్ చేయాలి. మనం కూడా డిస్కస్ చేశాం. తిరుపతి, రేణిగుంట మధ్యలో దానికోసం వర్కౌట్ చేస్తాను.